నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో ప్రసిద్ధమైనదిగా పేరుగాంచిన క్షేత్రం సింహాచలం. ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం గల సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोग मणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం సింహాచలం. దేశంలో ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం విశాఖపట్నం నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి అందాలతో, చారిత్రాత్మక విశేషాలతో ఖ్యాతి చెందిన ఈ దివ్యక్షేత్రం ప్రహ్లాదుని భక్తికి, అతనిపై శ్రీ నరసింహస్వామి వారికి ఉన్న దయకు నిదర్శనంగా నిలుస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతున్న సింహాచలం దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి సిటీ బస్సు ద్వారా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల మనస్సులను ఆహ్లాదపరుస్తాయి. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందుగా మెట్ల మార్గం దర్శనమిస్తుంది. ఈ మెట్ల మార్గానికి ముందు భాగాన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. స్వామివారికి భక్తితో చేతులు జోడించిన భక్తులు మెట్ల మీదుగా కొండ మీదకి చేరుకుంటారు. సింహాచలానికి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తితో తమ తల నీలాలను సమర్పించుకుని గంగాతారలో స్నానాధికాలు చేస్తారు. కొండ మీదకు చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న కళ్యాణకట్టకు చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో తలనీలాలు స్వామివారికి సమర్పించుకుంటారు. అనంతరం ఇక్కడ సమీపంలోని గంగధారకు చేరుకుంటారు. సుందర ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న గంగధార ప్రాంతం భక్తులను మరో లోకాలకు తీసుకువెళ్తుంది. ఇక్కడ విధిగా ఉన్న మెట్ల మీదుగా కిందకు దిగి గంగధారకు భక్తులు చేరుకుంటారు. గంగధారకు సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శిలారూపం ఒకటి దర్శనమిస్తుంది. దానికి కింది భాగంలో ఉన్న మార్గం ద్వారా ఓ నీటిధార నిరంతరం వస్తుంది. అత్యంత ఆరోగ్యప్రదాయినిగా చెప్పబడుతున్న ఈ ధార కింద కూర్చొని భక్తులు స్నానాధికాలు ముగిస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న శివలింగ దర్శనం చేసుకుంటారు.
శివునికి జలాభిషేకాలు నిర్వహిస్తారు. గంగధార కింద స్నానాధికాలు ముగించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోకి వస్తారు. ఆలయ ప్రాంగణం బయట ఉన్న దుకాణాలలో పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకుని అనంతరం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వరసలో నిలబడతారు. ఈ క్రమంలో భక్తులకు ముందుగా గాలిగోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీ దేవతల విగ్రహాలు ఉన్న గాలిగోపురం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. దేశంలో అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఈ ఆలయం 11వ శతాబ్దం నుంచి వెలుగులోకొచ్చింది. ఈ క్షేత్రం సింహం ఆకారంలో ఉన్న కొండపై ఉండటం వల్ల దీనికి సింహాచలం అని పేరొచ్చిందని చెబుతారు.